అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం అయితే జరుపుకుంటామండి. మనకి ఈ విశేషమైనటువంటి రోజు మనకి రేపే వచ్చిందండి, చవితి రోజు. ఈ రోజున ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, సంతానం కోసం మంచి సంతానం కలగాలనుకుంటున్నారో, కొంతమంది మగ సంతానం కావాలని కోరిక అయితే ఉంటుంది కదండి, వారందరూ ఈ రోజునైతే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని అయితే ఆచరిస్తే మంచి సంతానము కలుగుతుందని మన పురాణాలు అయితే ఉందండి. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మనకి రేపే చవితి తిథి అండి. వీలైతే మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తే, ముఖ్యంగా మగ సంతానం కావాలనుకునే వారు ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని నమ్మకము. సాక్షాత్ రుద్ర ఇవ పరం అన్నట్లుగా జగదమ్మ అనుగ్రహంతో జన్మించిన, రుద్రానుగ్రహంతో సకల విఘ్నములను అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖమును పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింపచేయడానికి పరమేశ్వరునితో సహా దేవతలందరూ పార్వతీవుడిలో ఉన్న వినాయకుడిని స్తుతించిన స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని పాల్గొన శుద్ధ చవితి రోజున పూజిస్తారో, నువ్వులు బెల్లము నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్టి వారందరికీ నాకు ఏ విధంగా అయితే పుత్రశోకము తొలగి పుత్ర వృద్ధి కలిగిందో, అదేవిధంగా అందరికీ పుత్రోక్తి కలిగి వంశవృద్ధి జరుగుతుందని జగదంబ పార్వతీదేవి వరమిచ్చిందండి. వారసుడు కావాలనే కోరిక, తమ తర్వాత ఆడపిల్లలను బాగోగులు చూసుకోవడానికి ఒక మగ సంతానం కావాలని ఆశపడే కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటారండి. ఈ విషయంలో ఎక్కువ కాలం నిరీక్షించవలసిన వచ్చినప్పుడు పుత్ర గణపతి వ్రతం అయితే జరుపుకుంటాము. ఈ వ్రతం జరుపుకుంటే మనకి సంతాన భాగ్యము, మగ సంతానం కలుగుతుందని నమ్మకం అండి. ఈ వ్రతం కూడా మనం చవితి వ్రతం అంటే వినాయక చవితి ఎలా జరుపుకుంటామో, మిగిలిన సంకటహర చతుర్థి ఎలా జరుపుకుంటామో అలాగే ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తామండి. ఈ వ్రతాన్ని కూడా మనం తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ రోజున ఉపవాస నియమాలు అయితే పాటించాలండి. మనం ఉదయం పూజ, సాయంత్రం పూజ ఇలా 2 సమయాల్లో పూజ అయితే చేసుకోవాలి. ఉదయం పూజ చేసుకొని ఇలా సంకల్పం తీసుకొని, స్వామివారి సంకల్పం అనేది తీసుకొని మనం ఈ పూజ అయితే ప్రారంభించాలండి. సాయంత్రం దాకా ఉపవాసం ఉండి మళ్ళీ చంద్రదర్శనం తర్వాత మనం పూజ చేసుకొని ఉపవాస విరమణ అనేది చేయాలండి. ముందుగా మనం ఇక్కడ నేనైతే పసుపుతో చేసుకున్న గణపతిని అయితే చేసుకుంటున్నాను అండి. చేసుకొని పూజ చేసుకుంటున్నాను. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నేను ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించానండి. మనం ఇంకా ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను కూడా ఇక్కడ సమర్పించవచ్చు. చాలా మంచిదండి. మీకు అందుబాటులో ఉంటే గరిక తెచ్చి స్వామివారిని పూజించండి. ఇంకా ఈ రోజున పుత్ర గణపతి స్తోత్రాన్ని 8 సంఖ్యలో మనం ఈ రోజైతే పారాయణం చేస్తే చాలా మంచిదండి. మనం అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని మా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. ఒకవేళ ఇద్దరు కలిసి చేయడానికి కుదరకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళం మనమైనా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. మనం వినాయక చవితి వ్రతాన్ని ఎలా అయితే ఆచరిస్తామో, అంటే స్వామివారికి ఇష్టమైనవన్నీ గరికలతో ఎలా అయితే పూజిస్తామో అలాగే మనం ఇక్కడ కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. పుత్ర గణపతి వ్రతాన్ని మన దగ్గర అన్ని గరికలు అయితే దొరకవు కాబట్టి మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటే వాటితో మనం ఈ పూజ చేయొచ్చు. ఇంకా జిల్లేడు పూలు ఉంటాయి కదండి, వాటినైనా తెచ్చి స్వామివారికి అవంటే ఇష్టం కాబట్టి వాటిని తెచ్చి వాటితో అయినా స్వామివారిని పూజించవచ్చు. నాకు అవేమి దొరకలేదండి. గరిక దొరికితే నేను స్వామివారిని వాటితో పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ పసుపు గణపతి చేసుకొని పసుపు గణపతికి పూజ చేసుకొని తర్వాత మనం గణపతి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజున స్వామివారికి అభిషేకాలు అవి నిర్వహించడం చాలా మంచిదండి. మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం అవి చేసుకోండి, చాలా మంచిది. అభిషేకం అనేది చేసుకుంటే మనం ఈ విధంగా మనం ఉదయం సాయంత్రం పూజ అయితే చేసుకోవాలండి ఉపవాసాలు ఉండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము, మా హెల్త్ బాగాలేదు అనుకునే వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటా అయినా మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు.
ఇంకా ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉండ్రాలు అవి కుదిరితే సమర్పించండి, లేదా బెల్లపన్నం కానీ ఇలాంటి ఏమైనా తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా నివేదించాలి. ఇంకా చివరిగా మనకి నారికేళం సమర్పించి కర్పూర హారతి అనేది ఇచ్చి మనం ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చండి. తర్వాత మనం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత మనం ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. నేను ఈ విధంగా పుత్ర గణపతి వ్రతం అయితే చేసుకున్నాను అండి. మీకు ఈ వ్రతానికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా మాకు ఒక సంతానం ఉందండి, మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే మగ సంతానం కోసం ఆచరించవచ్చండి ఈ వ్రతాన్ని. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనే సందేహం అయితే ఉంటుందండి. మీరు 5 నెలలు ప్రెగ్నెంట్ అయితే మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. 5 నెలల కన్నా ఎక్కువైతే మీకు కూర్చోవడం అదంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ వ్రతం అయితే ఆచరించమాకండి. 5 నెలలు అయితే ఆచరించండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.